ఈ మారు గ్రామస్తుల్లో ఒక పెద్ద ఆవిడ కూర్చోండి. ఆవిడ ఎప్పుడు గురువుని చూడగానే, గురువుగారు మాకు కొద్ది జ్ఞానబోధ చేయండి అంటూ ఉంది. కనుక గురువు ఇప్పుడు సత్యనిష్ఠుడు ఏం చేస్తున్నాడు, భగవద్గీతను చెప్పుకుంటూ వస్తున్నాడు ఒక్కొక్కటిగా. అంటే జ్ఞానం ఎలా ఉంటుంది అని తెలియజేసేదానికి ఆయన వస్తున్నాడు. ఆమె లేచి, గురువుగారు మీరు ఇందాక చెప్పినటువంటి నీతి ఇంకేదైనా ఒక చిన్న కథ మాకు చెప్తారా అని. అమ్మా, కథలకి ఏం బోల్డెన్ ఉంటాయి మనకు. ఎందుకు నీతి కథలు మన పూర్వీకులు అనేక గ్రంథాలు రాసేస్తున్నారు. నీతి కోసమే చెప్తారు అవన్నీ కూడా. ఇది జలచరాల్లో ఒక తిమింగలం అంటే పెద్ద చేప, సముద్రంలో అన్నిటికంటే పెద్ద చేప తిమింగలం. అది ఎట్లా పెద్ద చేప అయింది? చిన్న చిన్న చేపలను తింటూ వచ్చింది. మనలాగా తోటి మానవుల్ని దోచుకుంటూ, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, పాడబోయి భారతీయుడా అని ఒక అద్భుతమైనటువంటి శ్రీశ్రీ గారి రచన. ఘంటసాల గారి గానం వెలుగు నీడలనే చిత్రంలో ఉంది. అలాగే మైమరిపిస్తుంది ఆ పాట. ఆయన అంత అద్భుతంగా రాశారు శ్రీశ్రీ మహాకవి గారు. శ్రీరంగం శ్రీనివాసరావు అంటారు. అందరికీ ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆ తరాల వాళ్ళకి తెలుసు. కనుక ఇప్పుడు ఈ తిమింగలం కూడా ఏమనుకుంది, అన్నింటి తినాలని తింటూ ఇదే మనకి పులిలాగా తాబేలు తినాలనుకుంది. తాబేలు దానికి ఒక గుణం ఉంది. ఇదే తాబేల్ని పరమాత్మల వారు మనల్ని తెలియజేస్తారు. తాబేలు బాగా మనం కూడా మనిషి ఎలా ప్రవర్తించాలంటే, తాబేలు ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించి నేర్చుకో అని చెప్తారు అర్జునుడికి. అంటే ఏంటి తాబేలు అంటే ఏమి? పంచజ్ఞానేంద్రియాలు. మనకు పంచజ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దీంతో భౌతిక ప్రపంచాన్ని గ్రహిస్తూ ఉంటాం. భౌతిక ప్రపంచంలో మనల్ని అంతా మాయ చేసి దగ్గరికి లాక్కునేటువంటి సుఖాలే కనబడతాయి. అప్పుడు దానికి లొంగిపోయి మనం 5 వైపులా 5 పెద్ద పెద్ద గొలుసులేసి లాగినట్లు ఈ యొక్క మనసును లాగి మనసు యొక్క నిబ్బరం కోల్పోయి మానసిక సమస్యలు కారణమవుతుంది. ఇదేమనుకుంది, మెల్లిగా తాబేలు దగ్గరికి వెళ్ళిపోయింది. పెద్ద తాబేలు ఉంటుంది. ఈ తిమింగలం ఒక గొడవలో మింగేయవచ్చు. కానీ తాబేలు ఏం చేస్తుంది, దానికి అవసరమైనప్పుడు ఆహారం కావలసినప్పుడే కాళ్ళు చేతులు తన యొక్క బొప్పెలో నుంచి బయటికి చాపి నల్లా నడుచుకుంటూ వెళ్ళి ఆహారం తిన్నాక వెంటనే అన్ని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ బొప్పె మీద ఏనుగు కూడా ఏం చేయలేదు. ఏనుగు కాలు తొక్కినా కూడా ఏం కాదు. అంత శక్తి తాబేలుకు. ఇది తెలియకుండా ఏం చేస్తుంది, దాని దగ్గర మింగాలని చూస్తుంది. తాబేలు కూర్చుంది. అది నోట్లో పెట్టుకుని కొరకాలని చూసి ఏం కొరికేది? ఏమి తాబేలు కొరకలేదు. వెంటనే తాబేలు చేసి నోట్లోంచి బయటకు దూకి మళ్ళీ నీటిలో ఈదుకుంటూ పోయింది. అప్పుడు ఏం చేసింది తాబేలు, అయ్యా తిమింగలం గారు, మీకు ఆహారం కావాలన్నా కోరుకున్నారు, మీకు నేను ఆహారం అవుతాను. అది నీళ్ళలో ఉండి మీ వల్ల కాదు. ఎందుకంటే మీకు నీళ్ళలో నేను మీకంటే వేగంగా పోగలను. కనుక భూమి మీదకి వెళ్తాను, అప్పుడు తినండి అన్న. ఇదేదో తిమింగలానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎందుకు? అజ్ఞానులంతా ఇట్లే ఉంటారు. దాన్ని మనం అందుకోవాలనే విషయం ఇందాకనే. అది మెల్లిగా వెళ్ళి భూమి ఈ యొక్క సముద్ర ఒడ్డున నిలబడుకోండి. వెంటనే ఆ యొక్క తిమింగలాడికి వచ్చింది. తాబేలు ఏం చేసింది, మెల్లి నడుచుకుంటూ భూమి మీద వెళ్ళిపోయింది దూరంగా. ఈ తిమింగలో ఆవేశం ఉంది కదా, ఆవేశం, ఆశ, అహం, కోరిక ఇవన్నీ అధికంగా పెరిగిపోయినాయి. అంటే ఎగిరి భూమి మీద దూకింది. అది కూడా ఇదో నీళ్ళ, అది మళ్ళీ బతికదు. అది ఎప్పుడైతే భూమి నీళ్ళలో బయటపడిందో, నీటి నుంచి ఏ చేప అయినా గిలగిలా కొట్టుకుని చావాల్సింది. ఈ తిమింగలం కూడా అలా చచ్చిపోయింది. ఇలాంటి పనులు మానవులు చేయకూడదు. అంటే మంచి వాళ్ళను చెడగొట్టాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా మంచి వాళ్ళు చెడిపోయేది కాదు కదా, మనమే పతనం అయిపోతాం. పగ తీర్చుకోవాలి, లేదా శత్రువు నాశనం చేయాలి. శత్రువు మంచివాడైతే చేయకుండా పని. శత్రువు దుర్మార్గుడైతే దుష్ట శిష్టదర్శన పరమాత్మ చేసింది. కనుక ఎవరు కూడా మంచి వాళ్ళ జోలికి వెళ్ళకండి. మంచి వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో హింసించుతారు. ముఖ్యంగా స్త్రీలను, పిల్లలను ఎటువంటి అవమానాలు కానీ వాళ్ళని వేధించడం కానీ చేయకండి.
ధర్మబద్ధంగా వాళ్ళు జీవన విధానం కోసం కూలి పని వదులుకొని అన్ని పనులు చేసుకుంటుంటారు స్త్రీలు చాలా పుణ్యాత్మురాలు. అయితే ఇక్కడ కొందరు మాత్రమే మగవాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే స్త్రీ అనేది ఒక వ్యామోహంగా భావిస్తారు, ఒక విలాస వస్తువుగా అనుకుంటారు. స్త్రీ తల్లి మన తల్లి స్త్రీ, మన చెల్లి మన స్త్రీ, మన అక్క మన స్త్రీ, తర్వాత నీకు భార్యగా వచ్చేది కూడా స్త్రీని. నీ భార్యను అలా అనుకున్నప్పుడు ఉండగలుగుతావా? ఉండలేం కదా. కనుక ఆశపడేటప్పుడు దేన్ని ఆశించాలి, దేన్ని ఆశించకూడదు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ఇలాంటి నీతి కథలు ఉంటాయి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.